మోనోపొలీ ట్రేడ్లోకి తీసుకొచ్చేసిన తర్వాత, ఎంటర్ప్రైజెస్ చంపేసిన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా వస్తుంది? మీరు నేను అక్కడ విభేదిస్తామండి. ఎన్సీఎల్టీ ఈజ్ ద లాస్ట్ స్టెప్. ఏ కంపెనీ కూడా ఫస్ట్ ఎన్సీఎల్టీకి వెళ్ళదు. మీరు చెప్పినట్టు కంపెనీకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కంపెనీ ఈజ్ వర్కింగ్ ఇట్ అవుట్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ ఇన్ 10 డిఫరెంట్ వేస్. బ్యాంక్స్కి వెళ్ళి లోన్ ఎక్స్టెన్షన్స్ అడగడం కానీ, లేదు అంటే వేరే చోట నుంచి మనీ రేస్ చేయడం కానీ, లేదు అంటే సంథింగ్ ఎల్స్. సెకండ్, ఇవేమీ సాధ్యం కాకపోతే అప్పుడు కంపెనీస్ విల్ గో టు ఎన్సీఎల్టీ. ఎన్సీఎల్టీ ఈజ్ నాట్ సేయింగ్ కమ్ అండ్ కమ్ అండర్ మీ. ఇట్ ఈస్ ద కంపెనీ విచ్ హ్యాస్ టు కైండ్ ఆఫ్ రియలీ అప్రోచ్ ఎన్సీఎల్టీ. క్రెడిటర్ ఈజ్ అప్రోచింగ్. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ద ఫస్ట్ థింగ్ విత్ ఎన్సీఎల్టీ ఈజ్ టు సీ హౌ కెన్ దట్ కంపెనీ ఆపరేట్ కెన్ బి రివైవ్డ్. మీరు చూస్తే ఎస్ బ్యాంక్ ఈజ్ ఎ గ్రేట్ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు ఇలా సత్యంలో జరిగింది, అప్పుడు టెక్ మహీంద్రా వాళ్ళు వచ్చి రన్ చేసేది తీసుకున్నారు. ఎస్ బ్యాంక్ ఈ మధ్యన జరిగింది, లాస్ట్ అబౌట్ 5-6 years బ్యాక్ ఇదే ఇష్యూ వచ్చింది. దెన్ అక్కడ ఎన్సీఎల్టీలోకి వెళ్తే దే హ్యావ్ రీస్ట్రక్చర్డ్, బట్ దే హ్యావ్ మేడ్ ఎస్ బ్యాంక్ బీ ఎన్ ఇండిపెండెంట్ బ్యాంక్. అది అమ్మలేదు. దాంట్లో పెట్టినప్పుడు 81 బాండ్స్ అని చెప్పేసి ఉంటాయి. 81 బాండ్స్ చాలామంది కొనుక్కున్నారు. చాలా ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ పుట్ మనీ ఇన్ ద 81 బాండ్స్. అక్కడ ఎన్సీఎల్టీ ఏం చేశారంటే, ఓకే చాలా డెట్స్ ఉన్నాయి కాబట్టి బ్యాంక్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద రివర్సల్ ఆఫ్ ద రివైవల్ ఆఫ్ ద బ్యాంక్ ఆ 81 బాండ్ హోల్డర్స్ విల్ గెట్ 0. సో దెర్ ఆర్ సర్టన్ లాట్ ఆఫ్ institutions that lost money, whoever has procured 81 bonds from Yes Bank. But whatever they have done, they have made it in such a way that the bank is operating on its own with bringing in the right management and other people to be able to do. So NCLT focus first is still who is the management now? To professional management that has been brought in. So they have taken it away from the promoter and given it to the professionals to be able to run. And promoter is in jail. Yeah, so a process with this. So I'm focusing on the NCLT aspect of it. Adi kudarakapote appudu kuda, let's say it's very difficult to revive. They have put in all of their efforts. Then the third is to kind of really protect the interest of all the people, stakeholders, and then they're kind of really looking at how many professional entrepreneurs, how many professionals are converted into or trained into entrepreneurs? And what is the mechanism of boosting the professionalism on professionals in the country? See, chudandi meeku if you see me as an individual, I have been a professional that has turned into an entrepreneur. I have worked in companies and then tarvata nenu entrepreneur kinda vachi. You are graduated as a professional. Right. Okay. You are graduated to become a professional. And then you got converted into entrepreneur. Now what I am saying is, how many professionals are being manufactured? I'm using the word manufactured. And then how many are being trained or encouraged to become entrepreneurs? What is the percentage? 140 crores population lo ISB లాంటివి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో ఉన్నాయి ఇప్పుడు? ఉన్నాయి. ఇప్పుడు మీకు అది ఎక్స్పాండ్ అవుతుంది. మీరు చదువుకున్నప్పుడు ఉన్న మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అప్పటికి ఇప్పటికి ఇన్ ద లాస్ట్ 20 years మీకు బాగా పెరిగాయి. ఎన్ని పెరిగాయి? వాట్ ఇస్ ద పర్సెంటేజ్? మీకు ఐ థింక్ ఇన్ మెనీ కేసెస్ దే ఆర్ అప్ బై ఆల్మోస్ట్ 70-80%. ఇన్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ దే హ్యావ్ ఈవెన్ డబుల్డ్ ఈ టైంకి. ఇస్ దట్ సఫిషియంట్ అంటే కాదు. See, let's always be clear about it. No. See, we have to analyze quantitative and qualitative. So when you say 70% increase in 20 years, I still don't see that as a quantitative increase. Endukante 20 years is a big time. 70% increase, I don't look at it. I say it's an incremental growth antam. 70% ante yearly 10% eskunna 200% avvala. ఇది ఇంక్రిమెంటల్ గ్రోత్. ఇయర్లీ 10% వేసుకున్నా 200% అవ్వాలి. 70% ఇంక్రిమెంటల్ గ్రోత్ కూడా లేదు. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కావాలి అంటే కనీసం ఒక 500% పెరగాలి అప్పటికి ఇప్పటికి ఇన్స్టిట్యూషన్స్. అది క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్కి వచ్చేటప్పటికల్లా ఐఎస్బి స్టాండర్డ్స్తో, యూఆర్ అన్ ఐఎస్బి గ్రాడ్యుయేట్, ఐఎస్బి స్టాండర్డ్స్తో బిజినెస్ మేనేజ్మెంట్ ట్రైన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని పెరిగాయి? ఎన్ని ఉన్నాయి? తక్కువే ఉన్నాయి. అది సో అప్పటికి ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ రెండూ పెరగల. దీనికి ఎవరు కారణం ఏంటి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడున్న డిస్పెన్సేషన్ ఆఫ్ పవర్ 10 years, అంతకన్నా ముందు 10 years. సో ఇద్దరు హయాముల్లోనూ పెరగలేదు. వీఆర్ నాట్ టాకింగ్ పాలిటిక్స్ హియర్, వీఆర్ టాకింగ్ హియర్ ప్యూర్ ఎకనామిక్స్ అండ్ అకాడమిక్స్.
సో ఆ ఫోకస్ పెట్టాలి కదా, మీరు ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ని క్రియేట్ చేయాలి, డెవలప్ చేయాలంటే ఆ ఫోకస్ పెట్టాలి కదా, అది పెట్టలేదు అనేది నా అభిప్రాయం. ఐ అగ్రీ విత్ దట్. ఒకటి, ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ టు చేంజ్. నేను సిస్టమ్ అని మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ఇన్స్టిట్యూషన్స్ అలోన్. ఇట్ ఈస్ ఆల్సో ద వే వీ ట్రైన్ పీపుల్, ద వే వీ ఎడ్యుకేట్ పీపుల్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ హ్యాస్ టు చేంజ్. మొత్తం ఇట్ హ్యాస్ టు బికమ్ మోర్ సెల్ఫ్ థింకింగ్, రీసెర్చ్ ఓరియంటెడ్, అవన్నీ బిల్డ్ చేయాలి. కేపబిలిటీస్ విచ్ ఆర్ కీ స్కిల్స్ ఆ పీపుల్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అది ఇంకా అది చేంజ్ అవ్వట్లేదు. అది పక్కన పెడితే సెకండ్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్, ఇంతకుముందు ఎలా ఉండేది మైండ్ సెట్ ఇండియాలో ఏంటంటే, తెలివైన వాడివైతే ఉద్యోగం చేసుకుంటాం, నీకు ఎక్కడో ఉద్యోగం రాకపోతే బిజినెస్ చేసుకుంటాం అన్నది మైండ్ సెట్ ఫర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ ఇండియా ఎస్పెషల్లీ. అక్కడ నుంచి ఇప్పుడు స్లోలీ చేంజ్ అవుతుంది. ఇంతకుముందు ఎవరైనా సరే నేను ఉద్యోగం చేయను, నేను ఒక కంపెనీ పెడతాను, నేను రన్ చేస్తాను అంటే ఇంట్లో వాళ్ళు తిట్టేవాళ్ళు, ఇంట్లో వాళ్ళకి అసలు ఎందుకు పనికి రాకుండా పోతామని భయపడేవాళ్ళు. ఇప్పుడు మెల్లమెల్లగా ఈ స్టార్టప్స్ అన్నీ వచ్చి వర్కౌట్ అవుతుండడం వలన ఆ మైండ్ సెట్ మెల్లగా మారుతుంది. మారిందా కంప్లీట్ అంటే కాదు, బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఏంటంటే ఎవరికైనా ఉద్యోగం లేకపోతే ఖాళీగా కూర్చునే బదులు నువ్వు ఏం చేయగలవు, ఏం చేస్తున్నావు అని అడిగే డిస్కషన్ అట్లీస్ట్ స్టార్ట్ అవుతుంది. అది డిస్కషన్ చేసే సెంటర్లు స్టార్ట్ అయ్యాయా? సెంటర్స్ లేవు మనకు. ఆ సెటప్స్ మీకు ఇండియాలో అంటే నేను ఆలోచించేది, అడిగేది ఏంటంటే గవర్నమెంట్ ఇంపటెస్ ఎక్కడ ఉండాలి? ఏమీ చేయకు నువ్వు సెంటర్లు ఓపెన్ చేయి, జిల్లాకు ఒక సెంటర్ ఓపెన్ చేయి, లెట్ యూత్ కమ్ సిట్ గాసిప్ దేర్. నేను రాత్రి నేను ఏదో ఒక సబ్వేలో శాండ్విచ్ తిందామని వెళ్ళాను, నైట్ లేట్ అయిపోయింది. వెళ్తే అక్కడ బోర్డు రాసింది, డోంట్ సిట్ హియర్ వితౌట్ ఆర్డరింగ్ ఫుడ్ అని. అంటే పీపుల్ ఆర్ సిట్టింగ్ ఫర్ గ్రూప్ డిస్కషన్స్ ఇన్ రెస్టారెంట్స్. దాని బదులు గవర్నమెంటే కనుక ఒక సెంటర్ ప్రమోట్ చేస్తే, వేర్ యూ కమ్ సిట్, హ్యావ్ సబ్సిడైజ్డ్ బ్రేక్ఫాస్ట్, సబ్సిడైజ్డ్ ఫుడ్, వీల్ ప్రమోట్, దట్స్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ గ్రాంట్. రెంట్ అడక్కు, కూర్చో, మాట్లాడండి, కమ్ విత్ అన్ ఐడియా, దెర్ ఈస్ అ మెంటర్ who will give you the thought process, who will handhold you. Mentor's job is he will run 100 enterprises or 50 enterprises and he will be rewarded. He will be given the best mentor award. He will be provided so much of financial package. ఇది కనుక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే మీకు స్టార్టప్స్ వస్తాయి. ఇవాళ యంగ్ ఇండియా, భారతదేశానికి ఇంతకన్నా అద్భుతమైన అవకాశం ఎప్పుడూ రాదు. ఎందుకంటే యూ హ్యావ్ గాట్ యూత్ యాజ్ అ మేజర్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ పాపులేషన్. యూరోప్ చూస్తే కనుక ఓల్డ్ యూరోప్ అంటే డయింగ్ యూరోప్, ఇండియా ఎమర్జింగ్. ఈ పీరియడ్లో కనుక మనం ఆ యంగ్ బ్రెయిన్స్ని దీంట్లోకి తీసుకురాకుండా మందిర్ మస్జిద్ కొట్లాటల్లో పెడితే ఏమవుతుంది? ఇది నేను పూర్తిగా సమ్మతిస్తున్నాను. ఎంప్లాయ్మెంట్ అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ గవర్నమెంట్ గివింగ్ జాబ్స్, ఇట్ ఈస్ అబౌట్ గవర్నమెంట్ బ్రింగింగ్ సచ్ infrastructure, such setups to encourage employment creation. Create that impetus. అది ఇంపెటస్ క్రియేట్ చేయాలి. చేస్తే బాగా హెల్ప్ అవుతుంది మన యూత్కి, అవుతుంది. See, at the end of the day we should encourage people to take more risks when they are young. ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ యంగ్స్టర్స్లో చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటుంది చేసుకోవడానికి. ఇప్పుడు 40, 50, 60 years old చేయలేరు ఆ పనిని, బట్ 25% కెన్ టేక్ దట్ ఛాన్స్. వర్కౌట్ అవ్వకపోతే హీ కెన్ డూ 10 other things. అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ తక్కువ. సో వీ షుడ్ ఎంకరేజ్ పీపుల్ టు స్టార్ట్ బీయింగ్ ఎన్ ఆంటర్ప్రెన్యూర్ ఎర్లీ ఆన్.